కర్ణాటకలోని ధర్మస్థల కేసు ఊహించని టర్న్ తీసుకుంది. 100కి పైగా డెడ్ బాడీస్ని పూడ్చిపెట్టానన్న ముసుగు వీరుడు 2 నెలల నుంచి పోలీసులను తన చుట్టూ తిప్పుకుంటూ కనీసం ఒక్క డెడ్ బాడీని కూడా చూపించలేకపోయాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన పోలీసులు భీమాని ఇంకోసారి క్రాస్ ఎగ్జామిన్ చేసి ఆ విచారణలో బయటపడ్డ షాకింగ్ వివరాలతో అతన్ని అరెస్ట్ చేశారు. ముసుగు వేసుకున్నాడు. 20 ఏళ్లలో 100 మంది మృతదేహాలని తన చేతులతో పూడ్చిపెట్టా అన్నాడు. భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద మర్డర్ మిస్టరీని బయటపెడతా అన్నాడు. పోలీసులని, సిట్ అధికారులని రోజుల తరబడి తన వెంట తిప్పుకున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా కర్ణాటకలోని ధర్మస్థల లాంటి ఒక పుణ్యక్షేత్రంపై భయానకమైన ఒళ్ళు గగురు పొడిచే ఆరోపణలు చేశాడు. జనాలు కూడా చాలా మంది ఇందులో నిజం ఉందనే అనుకున్నారు. ఇక కొన్ని న్యూస్ ఛానళ్ళు అయితే అదిగో అక్కడ 10 శవాలు కనపడ్డాయి, ఇక్కడ 40 కంకాళాలు బయటపడ్డాయి, అంత దూరంలో 100 ఎముకలు దొరికాయి అని తెగ ఊదరగొట్టాయి. స్పెషల్ ప్రోగ్రాంలు చేశాయి. ఇక యూట్యూబ్ ఛానళ్ళు అయితే అడ్డు అదుపు లేకుండానే వీడియోలు చేశాయి. కట్ చేస్తే తను పూడ్చిపెట్టిన శవాల్లో ఒక్కదాన్ని పోలీసులకి చూపించలేకపోయిన సదరు ముసుగు వీరుడిని రీసెంట్గా సిట్ అఫీషియల్స్ అరెస్ట్ చేశారు. జూలై 3న ఉన్నట్లుండి భీమా అనే ఒక శానిటేషన్ వర్కర్ కర్ణాటక పోలీసుల దగ్గరకు వచ్చి రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటిన ధర్మస్థలలో 1995 నుంచి 2014 మధ్య భయంకరమైన మడ్డలు జరిగాయని, దాదాపు 100 మందిని తానే పూడ్చిపెట్టానని షాకింగ్ ఆరోపణలు చేశాడు. వెంటనే గవర్నమెంట్ అలర్ట్ అయి సిట్ వేసి భీమాతో కలిసి ఆ డెడ్ బాడీస్ని బయటికి తీయాలని ఆదేశించింది. బట్ దాదాపు 2 నెలలు గడుస్తున్నా 2 ఎముకలు, ఒక ఎర్ర క్లాత్ తప్ప ఇంకేం దొరకకపోవడంతో పోలీసులకి భీమాపైనే అనుమానం వచ్చింది. దీంతో భీమానే మళ్ళీ క్లియర్గా విచారించింది సిట్ టీం. అయితే ఈ విచారణలో భీమా ఏమాత్రం సంబంధం లేని, పొంతం లేని ఆన్సర్ చెప్పడంతో ఇదంతా అతడు కావాలని క్రియేట్ చేసిన కట్టుకథలని, రాంగ్ ఇన్ఫర్మేషన్తో ప్రజల్ని తప్పుదోవ పట్టించాడని అర్థం చేసుకున్న అధికారులు అతన్ని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్తో ధర్మస్థల కేసు ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. అంతేకాదు, తను చెప్పినవన్నీ అబద్ధాలేనని, తనని ఇలా చెప్పమని కొంతమంది ప్రెషర్ చేశారని కూడా భీమా పోలీసులకి చెప్పాడని ఆరోపణలు ఉన్నాయి. దీంతో భీమాని వెనక నుండి నడిపించిన వారెవరో తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. సో ధర్మస్థల మిస్టరీ ఇలా ముగిసిందన్నమాట. మరి భీమా నిజంగానే అబద్ధాలు చెప్పాడని మీరు అనుకుంటున్నారా? అతడిని వెనక నుంచి నడిపించిన వాడు ఎవరే ఉంటారని మీ అనుమానం? లేదంటే అతడి అరెస్ట్ వెనక ఇంకేదైనా రీజన్ ఉందని అనుకుంటున్నారా? కామెంట్ చేసి చెప్పండి. Thank you.